క్రైస్తవ లోకంలో ప్రసిద్ధిగాంచిన సేవకులలో ఒకరైన సిఎస్ లూయిస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గూర్చి ఈ రీతిగా అన్నారు. ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ఎ మ్యాన్ టు ఎనేబుల్ మెన్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. మానవులు దేవుని కుమారులుగా మారడానికి దేవుని కుమారుడు మానవుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. యేసు ప్రభు సమస్తాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించి మనిషిగా ఈ లోకంలో జన్మించాడు. నోటి మాటతో సర్వ సృష్టిని సృజించిన దేవుడు పరలోకంలోనే ఉండి మనుషులకు ప్రాయశ్చిత్తం చేయొచ్చు కదా, ఎందుకు పరమును విడిచి భూమి మీదకు వచ్చారు? రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం పాపం వలన వచ్చు జీతము మరణము. పాపము మనిషి యొక్క అవిధేయత వలన వచ్చింది. పాపానికి ప్రతిఫలము మరణము. పాపం చేసిన మనుషుడు తనను తాను రక్షించుకోలేడు. అందువలన పాపానికి పరిహారం కూడా మనిషి ద్వారానే రావాలి. అందుకే పాపం లేని దేవుడు పాపం వల్ల వచ్చే ప్రతిఫలం మరణం నుంచి తప్పించుటకు పాపం చేసిన మనిషి స్థానంలో ప్రాయశ్చిత్తం చేయుటకు యేసు ప్రభు మనిషిగా ఈ లోకానికి దిగివచ్చాడు. దానినే క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన వచ్చాడు, ఆయన చేయవలసింది చేశాడు. కాబట్టి ఎందరూ ఆయనను యేసుక్రీస్తు ప్రభును విశ్వసిస్తారో వారందరూ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మారుటకు యేసుక్రీస్తు ప్రభు అవకాశం ఇచ్చారు. మన హృదయంలో, మన జీవితంలో యేసు ప్రభుకి స్థానం ఇచ్చినట్లయితే మనము దేవుని సొత్తుగా మారే అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.